ఎట్టకేలకు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇట్లా రకరకాల డైటు డబ్బులు పెంచడం కావచ్చు, ఇట్లా రకరకాల ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏంది? ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి ప్రైవేట్ స్కూలు ఏ తరగతికి ఎంతెంత ఫీజు వసూలు చేస్తారో ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో పెట్టాలి అని కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. అంటే ఇగో తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తరగతుల వారీగా ఫీజుల వివరాలను ఎడ్యుకేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పి ఆదేశించింది. సో, తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తరగతుల వారీగా ఫీజుల వివరాలను ఎడ్యుకేషన్ పోర్టల్ అప్‌లోడ్ చేయాలని చెప్పి ఆదేశించింది. పాఠశాలల స్కూల్ ఫీజు కట్టిన పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపింది. ఫీజులు చూపించని స్కూళ్లకు షోకాజ్ నోటీస్ పంపిస్తామని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టరీతిన ఫీజులు అయితే వసూలు చేస్తున్నాయి. ఒక్కో దగ్గర నర్సరీకి, ఎల్‌కేజీలకే 30,000, 40,000, 50,000 వసూలు చేస్తున్నటువంటి చిన్న ప్రైవేట్ స్కూల్‌లు కూడా ఉన్నాయి. సో ప్రతి స్కూల్ కూడా ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో ఫీజుల పట్టిక అనేది పెట్టాలి అన్ని స్కూల్లే అని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎంతవరకు అమలైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడు తరహాలో ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి అట్లా కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఎదురు చూడాలి.